ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ పథకం కింద చాలామంది ప్రజలకు కేవలం 550కే సిలిండర్ అలాగే గ్యాస్ స్టవ్ను కూడా అందజేసే ఈ పథకం ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నారు. అయితే ఇంతకు ముందుకే కొన్ని కోట్ల మందికి కూడా ఈ స్టవ్ అలాగే గ్యాస్ కనెక్షన్ని 550కే ఇచ్చింది ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ అయితే ఇప్పుడు ఈ వచ్చేటువంటి ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు తీసుకోవచ్చు, అలాగే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ పద్ధతి ఏంటి, ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం వీడియోలో. వంట గ్యాస్ సిలిండర్ ప్రజా జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చింది. దేశంలో చాలామంది పేదలు వంట కోసం ఇప్పటికీ కట్టెలు లేదా బొగ్గుల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు కేవలం 550కే ఎల్పిజి సిలిండర్ అందజేస్తారు. వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులు వచ్చాయి. వంటల్లో వేగం పెరిగింది. కట్టెల పొయ్యితో బాధ, పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు తప్పాయి. పేదరికం కారణంగా ఇప్పటికీ చాలామంది కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను చేరువ చేసేందుకు, వారి ఇంటి ఖర్చులను భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. ఎల్పిజి సిలిండర్ ధర 900 దాటగా కేంద్ర ప్రభుత్వం 550కే గ్యాస్ సిలిండర్ను అందిస్తుంది. పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అంటే ఎల్పిజి అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తారు. పొగతో నిండిన కట్టెల పొయ్యిల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియా ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. ఉజ్వల యోజన కింద మొదటి దశలో దేశంలో 10 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. రెండో దశలో అంటే ఉజ్వల 2.0లో డిసెంబర్ 2024లో 2.34 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 12 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. కట్టెలు, బొగ్గులు, పిడికలు ఉపయోగించి వంట చేసేటప్పుడు విషపూరితమైన పొగ వెలువడుతుంది. నిత్యం ఈ పొగను పీల్చుకోవడం వల్ల మహిళలు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యేవారు. ఉజ్వల యోజన పథకం అర్హులైన ప్రజలకు గ్యాస్ స్టవ్, సిలిండర్, ఇతర సామాగ్రిని ఉచితంగా అందిస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది ఉజ్వల స్కీమ్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది. గ్యాస్ సిలిండర్ కూడా 550కే లభిస్తుంది. కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పిజి సిలిండర్ రీఫిల్ ఉచితంగా ఇస్తారు. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్కు 2200 ఆర్థిక సహాయం, 5 కిలోల సిలిండర్కు 1300 ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతోపాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా లభిస్తుంది. ఈ పథకం పేద ప్రజలకు వరం లాంటిది. దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికి, కట్టెలు మోసేవారికి విముక్తి లభిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అర్హులు ఎవరో చూద్దాం. లబ్ధిదారులు మహిళ అయి ఉండాలి, భారతీయ పౌరురాలై ఉండాలి, వయసు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి, షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం బీపీఎల్ అయి ఉండాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలి, అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారు అయి ఉండాలి. ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్లు డిక్లరేషన్ సమర్పించాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావాల్సిన పత్రాలేంటో చూద్దాం. ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులో అదే చిరునామా ఉంటే అవసరం లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం కావాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బీపీఎల్ సర్టిఫికెట్ లేదా ఎస్ఈసిసి జాబితాలో పేరు అవసరం అవుతాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారికి కేవైసీ అవసరం లేకుండానే ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం. ముందుగా ఆన్లైన్ విధానం. ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. ఈ వెబ్సైట్ https://pmui.gov.inకి వెళ్ళి అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్పై క్లిక్ చేయండి. మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి. ఉదాహరణకి ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్లలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. తర్వాత మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకోండి.
ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. మీ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయండి. మీకు ఏ సిలిండర్ కావాలో ఎంచుకోండి. బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు నమోదు చేయండి. రిఫరెన్స్ నంబర్ సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఫామ్ ఇతర అన్ని డాక్యుమెంట్లను తీసుకొని ఏజెన్సీకి వెళ్ళి కలవండి. మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఆఫ్లైన్ విధానం చూద్దాం. ఇంటర్నెట్ నుంచి ఉజ్వాల యోజన కేవైసీ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇతర కావాల్సిన డాక్యుమెంట్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాంగ్జేసర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, యాంగ్జేసర్ మెకానిక్ ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ ఫామ్లను కూడా డౌన్లోడ్ చేసుకొని నింపండి. దరఖాస్తు ఫామ్లో వివరాలను జాగ్రత్తగా నింపండి. బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయండి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రంలో ఇతర ముఖ్యమైన పత్రాలను జత చేయండి. దగ్గరలోని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఆ ఫామ్ను సమర్పించండి. ముఖ్యమైన ఫామ్స్ డౌన్లోడ్ ఏం చేయాలో చూద్దాం. ఉజ్వాల కేవైసీ ఇంగ్లీష్ ఫామ్, సప్లిమెంటరీ కేవైసీ, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, మెకానిక్ ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ ఆఫ్ కస్టమర్స్ ప్రైమిసెస్ ఫర్ ఎల్పిజి కనెక్షన్. ఈ పత్రాలన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఉజ్వాల యోజన పథకం కింద రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఉజ్వాల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. ఆన్లైన్ సేవల్లో రీఫిల్ బుకింగ్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు సంబంధించిన నెంబర్లు కనిపిస్తాయి. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ఈ మూడింట్లో దేని ద్వారా అయినా సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు. భారత గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వీటిలో ఏ గ్యాస్ అయినా ఈ కామన్ నంబర్లతో బుకింగ్ చేసుకోవచ్చు. రీఫిల్ బుకింగ్ అయిన వెంటనే భారత బిల్ పే సిస్టమ్ BBPS ద్వారా బిల్ పే చేసుకోవచ్చు. అమెజాన్, పేటిఎం ద్వారా కూడా ఈ బిల్లు చెల్లించవచ్చు. రీఫిల్ బుకింగ్ కోసం ఎస్ఎంఎస్ పంపాల్సిన నెంబర్స్ 7718955555. మిస్డ్ కాల్ నెంబర్ అయితే 8454955555. అదే వాట్సాప్ నెంబర్ అయితే 7588888824. ఉజ్వాల యోజన కింద గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ మొత్తం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. మీరు 900కు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే ఒక్కో సిలిండర్కు 550 కంటే ఎంత ఎక్కువ డబ్బు చెల్లించారో ఆ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. మీరు గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర కేబినెట్ 2025 ఆగస్టు 8న PM ఉజ్వాల యోజన పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12,060 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో దేశంలోని దాదాపు 10.33 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేరుకుంది. ఈ పథకం కింద 45 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని కేంద్రం చెబుతుంది. గతంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని గ్యాస్ కనెక్షన్ పొందని వారు అప్లికేషన్లు పరిశీలించి ఈసారి లబ్ధి చేకూరుస్తామని కేంద్రం తెలిపింది.